దీనికి కొంచెం జాయింట్ పడతట్టుంది. జాయింట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూసుకుందాం మనం. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని సైజ్ బ్లౌజ్ ఇట్లా పెట్టుకొని జాయింట్ ఎంత పడుతుంది అనేది ఇట్లా చూసుకోవాలి. ఇదైతే ఇక్కడికి వచ్చింది. ఇంకొంచెం ఇట్లా జరుపుకొని ఇట్లా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నా. ఇక్కడ లూజ్ కూడా ఒక మార్కింగ్ చేస్తున్నా. కట్ చేస్తాను, తీసేస్తాను. చూడు కట్ చేస్తున్నా. ఇది ఎంత జాయింట్ పడుతుంది ఇక్కడ. జాయింట్కి అయితే ఈ పీస్ కట్ చేస్తున్నా. ఇట్లా పెట్టుకోవాలి మనం. ఈ జాయింట్ ఉంది కదా, అంటే క్లాత్ జాయింట్కి స్ట్రైటా క్రాసా ఇట్లా తీసుకుంటారా? ఎట్లయినా తీసుకోవచ్చా? పీస్ ఇట్లా స్ట్రైట్ వేసుకోవాలి. చూడు ఒకసారి ఇట్లా పెట్టుకోవాలి. ఇది స్ట్రైట్గా ఈ పీస్ ఇంత జాయింట్ కావాలి కదా మనకు. దీనంతా కావాలి కాబట్టి ఇక్కడ చూసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇంత కుట్టు మందం ఇది ఇట్లా పెట్టుకొని షేప్ ఎట్లుందో అట్లా ఇది కటింగ్ చేసుకోవాలి. కొంచెం అయితే ఎక్స్ట్రా పెట్టినా నేను. అప్పుడు ఏం చేయాలి, ఇది కుట్టుకున్న తర్వాత ఇవి జాయింట్లు వేసుకొని చూపిస్తాను నేను. ఈ రెండు జాయింట్ వేసుకుంటాం కదా వీటికి, ఇట్లా వేసుకోవాలి. జాయింట్ వేసుకున్నాక ఇట్లా ఎక్స్ట్రా వస్తుంది క్లాత్. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఇక దీని సైజు కట్ చేసుకోవాలి మనం. ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది ఇది ఉంది కదా ఒరిజినల్గా జాయింట్ లేనిది ఉంది కదా, దాని సైజు కట్ చేసుకోవాలి. ఇది జాయింట్ వేసుకొని దీని సైజు కట్ చేసుకుంటే ఇటు ఉల్టా చూపిస్తుంది ఇక్కడ నుండి. ఇది కరెక్ట్ సైజు ఉంది కదా, ఈ దాని సైజు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన కుట్లలో అటు ఇటు తేడా కాకుండా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసిన నేను. కుట్టుకున్నాక దాని సైజు కట్ చేసుకుంటే అయిపోతుంది.